Hello everyone, welcome back to LearnWise Hub. So learners, today onwards we have to start our classes. So now I am going to discuss about our first class physical science. Okay, ఫిజిక్స్ అనగానే చాలా మంది బేసిక్ గా ఫిజిక్స్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. సో మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటే అది అంత ఈజీగా ఉంటుంది. డోంట్ వరీ, వి విల్ మేక్ ఇట్ ఈజీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఈజ్ ఏ branch of science. Physics is a branch of science. It is the part of a science. Science అనగానే ఏమేమి ఉంటాయి మనకు? బాటనీ, జువాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని ఇలా డిఫరెంట్ పార్ట్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపితే సైన్స్. సో బాటనీ అంటే ఫ్రమ్ బాటనీ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ప్లాంట్స్. జువాలజీ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ అనిమల్స్. ఫ్రమ్ బయాలజీ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ లైఫ్. ఓకే, అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి it is a natural phenomena. Okay, how and why the objects work in our daily life we have to understand. ఓకే, మన చుట్టూ ఉన్న వస్తువుల కోసం అవి ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పి దాని గురించి మనం అండర్స్టాండ్ చేసుకొని ఎందుకు అయ్యింది, ఎలా అయింది అని చెప్పి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది మోషన్ లో ఉంది, అది ఎంత స్పీడ్ తో వెళ్తుంది అండ్ హౌ మచ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అండ్ ఎంత ఫ్రీక్వెన్సీతో వెళ్తుంది అండ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, ఇంకా మూమెంటము, కన్సర్వేషన్స్. సో ఇలాంటివన్నీ కూడా, ఆబ్జెక్ట్ లెంత్ ఎంత ఉంది, ఎంత ఏరియాలో ఉంది, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ క్వాంటిటీస్. ఇవన్నీ ఒక వస్తువు గురించి, దాని గురించి మనం అన్ని నేర్చుకుంటాం, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని. దట్ ఈస్ ద ఫిజిక్స్. ఎంత ఇంట్రెస్ట్ పెడితే అంత ఈజీగా ఉంటుంది. సో మన ఫస్ట్ టాపిక్ కూడా ఇదే, ఏంటి అంటే ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. బిఫోర్ we are enter into our topic, I want to discuss about SI units and CGS units, because we have find out SI units and CG units for physical quantities, right? So that's what I want to explain. What are SI units and CGS units? SI units. SI unit stands for International System of Units. It is globally accepted standard system of measurements used in science and engineering. Okay, and coming to CGS units means centimeters, grams, seconds. It is widely used in physics before the SI units introduced to international standards. Okay, so now we have to derive for SI units and CGS units for physical quantities. Okay, let's start. Why basics are important in every subject? For example, ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఒక ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ చాలా అందంగా కట్టుకుంటాం, చాలా ఫ్లోర్స్ వేసుకుంటాం. దానికంటే ముందు మనం ఏం చేస్తాము? బేస్మెంట్ అనేది వేస్తాం కింద. బికాస్ ఆఫ్ దట్ బేస్మెంట్ మనం ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. కింద ఆ బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే పైన మనం ఎంత అందమైన ఇల్లు కట్టుకుంటామో కదా. సో అలానే బేసిక్స్ అనేవి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఫస్ట్ ఇవి మనం నేర్చుకున్నాము అని అంటే ముందు మనం ఎంత నేర్చుకున్నా బాగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో బేసిక్ గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఎంసెట్, జేఈ మెయిన్స్ ఇవన్నీ రాసేవాళ్ళు ఏంటంటే, టీచర్ మేము చాలా అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా రాస్తున్నాము, కాకపోతే ఫిజిక్స్ మాత్రం మాకు కొంచెం టఫ్ అనిపిస్తుంది అని అంటున్నారు. ఎందుకు టఫ్ అనిపిస్తుందమ్మా? బేసిక్ గా మనం ఒక క్రైమ్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇలాంటివి చూసినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం మనం. వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ దట్ టైప్ ఆఫ్ మూవీస్, రైట్? సో అది ఎంత ఇంట్రెస్టింగ్ గా, ఎంత బాగా చూస్తామో మనం ఈ సబ్జెక్ట్ ని కూడా కష్టంగా తీసుకోకుండా ఈజీ, చాలా ఇంట్రెస్ట్ పెట్టి మనం నేర్చుకున్నప్పుడు అది కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటే అంత ఎక్కువ నేర్చుకోవచ్చు. ఓకే, సో బేసిక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఫ్రమ్ స్టార్టింగ్ బేసిక్స్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, ట్రై టు లెర్న్ బేసిక్స్ ఫస్ట్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ fundamental physical quantities. What are physical quantities? For example, I have this marker, right? I want to measure this marker length. Okay, for example, 5 centimeters. Okay, 5 centimeters. That this length is the physical quantity. Marker kadama,
ఫిజికల్ క్వాంటిటీ అంటే మనం దీన్ని మెజర్ చేస్తున్న లెంత్. ఓకే, అలాగే మనకి టూ వేరియబుల్స్ ఉంటాయి ఇక్కడ, మ్యాగ్నిట్యూడ్, యూనిట్స్ అని. టూ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్స్. ఓకే, మనం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఆయన అడుగుతాం, కేజీ టమోటాలు ఇవ్వండి అని అడుగుతాం. అడిగినప్పుడు ఏదైతే 1 kg టమోటాస్ అంటున్నామో ఈ 1 అనేది మ్యాగ్నిట్యూడ్, ఏదైతే కేజీ అంటున్నామో అవి యూనిట్స్. అర్థమైందా? ఎప్పుడైతే మనం 1 kg అని మెన్షన్ చేస్తున్నామో అక్కడ ఏం మెన్షన్ చేస్తున్నాం? మ్యాగ్నిట్యూడ్ మెన్షన్ చేస్తున్నాము, యూనిట్స్ మెన్షన్ చేస్తున్నాము. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం ఏం మాట్లాడుతున్నామో దానికి అర్థం ఉండదు. వాడి దగ్గరికి వెళ్ళి 1 అని అడుగుతామా? 1 seconds, 1 liters అలా అడగం కదా. సో దేనికి ఉండాల్సిన యూనిట్స్ దానికి మాత్రమే అప్లై చేసి మాట్లాడాలి. అవి సరిగ్గా మనం మాట్లాడకపోతే నవ్వుతారు అవతల వాళ్ళు. సో మనకి ఫిజిక్స్కి వచ్చేసరికి ఈ యూనిట్స్ అనేవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ యూనిట్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ నేను 3 చెప్తాను. ఈ 3 యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ ఆ 3 యూనిట్స్ నుంచి మనము మిగతావన్నీ బై ఫార్ములా వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఓకే, we have to express from those 3 units. First one, length. What are the units of SI units of length? Meters. What are meters? CGS units? Centimeters. CGS units? Centimeters. Next, mass. For mass, SI units are kg. CGS units? Grams. Okay, next, time. We have to calculate time in seconds. For SI units and CGS also calculate with seconds. Okay, so keep it in your mind, these 3 physical quantities units. Okay, next we have to discuss from these 3 physical quantities remaining. Next one, area. What is the formula of area? Length into breadth. Length into breadth. Okay, we have already discussed units of length. What are the units of length? Meters into breadth. Breadth కూడా ఒక లెంత్ లాంటిదే కదా. సో ఫర్ breadth also meters. M into M, మీటర్ స్క్వేర్. ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. ఇది CGS లో మనం SI యూనిట్స్ మీటర్స్ అనుకున్నాం కదా, CGS లో దాన్ని ఏమనుకున్నాం? సెంటీమీటర్స్ అనుకున్నాం. సో మీటర్ స్క్వేర్ అంటే CGS యూనిట్స్ ఏమొస్తాయి? సెంటీమీటర్ స్క్వేర్స్. ఇది CGS యూనిట్స్. ఓకే, ఇది SI యూనిట్స్ కి ఏరియాకి మీటర్ స్క్వేర్, ఇన్ CGS సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వన్, వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్కి ఏముంది? ఈ రూమ్ లో మొత్తం వాల్యూమ్ ఉంది. లెంత్, బ్రెడ్త్, హైట్. ఓకే, లెంత్, బ్రెడ్త్, హైట్. సో ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేస్తాం వాల్యూమ్ లో మనం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ కి ఏంటి యూనిట్స్? మీటర్స్. బ్రెడ్త్ కూడా ఒక లెంతే కదా, సో దాన్ని కూడా మనం మీటర్స్ లోనే మెజర్ చేస్తాం. అండ్ హైట్ ఆల్సో మెజర్స్ with meters. So m into m is equals to meter cube. Okay, so CGS units of volume, SI units meter cube వచ్చినాయి. ఇప్పుడు CGS units ఏంటి? సెంటీమీటర్ క్యూబ్. అండర్స్టాండ్? సో నెక్స్ట్ వన్, డెన్సిటీ. What is next one? Density. So what is the density formula? Mass by
Mass by volume. Mass by volume. From first three physical quantities, what are the mass units? Kgs. Kg by, just now we have derived volume units. What are the volume units? Meter cube, right? Kg by meter cube. So we have, okay, this is for SI units. This is SI units. See, for CGS unit, for kg, grams, per meter cube. For meters in CGS, centimeters cube. Okay, this is for SI units, this is for CGS units. So next one, speed of velocity. What is the formula of speed? Distance by time. What are the units of distance? Meters. Meters by, for time, seconds. So meters by seconds. We have to write this meters per seconds. Okay. And this is the SI units. SI units of speed of velocity. Next, CGS units for meters, centimeters per, and in CGS and SI units for time, same, seconds. Okay, centimeters by seconds. Understand? Next one, acceleration. Acceleration. So what is the formula of acceleration? Change of velocity by time. Change of velocity by time. Velocity by time. So what is the velocity formula? Just now we have derived. What is that? Speed of velocity and velocity is the same. Meters by seconds. Meters by seconds. By, for time units, seconds. So meters per second square. Meters per second square. Okay. For CGS, meters, centimeters. For meter, centimeter, second square, as usual, second square. Okay. And next one, momentum. Momentum. Next one, momentum. Momentum is denoted with small p. Okay. P is equals to mass into velocity. Mass into velocity. What are the USA units of mass? Kg into velocity. Velocity. We have already derived velocity. Meters per second. Meters per second. So, kg meters per second. This is the momentum SI units. Kg into meters per seconds. Okay. Next one, force. Force. F. Force is equals to F is equals to ma. F is equals to ma. Mass into acceleration. What are the units of mass? Kgs. And for acceleration, meters per second square. Meters per second square. Okay. And this is the SI units. Kg meters per second square. Okay. And one more unit is there. We are called as Newton. We are called as Newton. For force, we are called as Newton. Newton is ఈయన ఒక సైంటిస్ట్ అమ్మ.
ఈయన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫార్ములాకి ఈ యూనిట్ కి న్యూటన్ అని పేరు పెట్టారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎస్ఐ యూనిట్ కదా, ఎస్ఐ యూనిట్. వాట్ అబౌట్ సిజిఎస్? కేజీ, గ్రామ్స్, meters, centimeter, and seconds. For both SI and CGS, time is seconds square. Okay. For CGS, మనం CGS లో dyne, dyne, dyne అని పిలుస్తాం. CGS యూనిట్స్ లో ఇక్కడ SI యూనిట్స్ ఏమని పిలుస్తున్నాం? న్యూటన్. CGS యూనిట్స్ కి వచ్చేసి డైన్ అంటాం. ఓకే, ఇక్కడ 1 న్యూటన్ వచ్చేసి 1 న్యూటన్ 10⁵ డైన్. ఎందుకు టీచర్ ఇలా చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు కేజీ అంటే 1000 గ్రామ్స్, 1000 గ్రామ్స్. ఓకే, 1 కిలోని 1000 గ్రామ్స్ అని అంటున్నాం. అలాగే న్యూటన్ 1 న్యూటన్ అంటే ఎంత? 10⁵ డైన్ అని మనకు తెలియాలి కదా, అందుకని మీకు ఇది చెప్పారు. అండ్ నెక్స్ట్, సో లెర్నర్స్, ఇప్పటి వరకు అయితే ఇంకొకటి చెప్తానమ్మా, రిమైనింగ్ ఇంకా ఉన్నాయి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. అండ్ ఇప్పటి వరకు అయితే మీరు మన క్లాస్ ని ఫాలో అవుతున్నట్టు కనుక అయితే కనుక మనకి అప్డేట్ అంటే క్లాస్ వైజ్ గా క్లాస్ 1, క్లాస్ 2, ఇఫ్ ఈ క్లాస్ లో పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంటే పార్ట్ 2 అని అలా మెన్షన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఫాలో అవుతూ ఉంటే మనకి ఎవ్రీ వీడియో అనేది టైం టు టైం మీకు రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఒక్కదాని యూనిట్స్, ఫోర్స్ అన్నాము, యాక్సలరేషన్ అన్నాము, వెలాసిటీ, స్పీడ్, ఇవన్నీ చెప్పుకున్నాం, లెంత్, ఏరియా, బ్రెడ్త్. అసలు అవంటే ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్స్ అనేవి తెలియాలి అని చెప్పి నేను యూనిట్స్ క్లాస్ తో స్టార్ట్ చేశాను, ఫిజికల్ క్వాంటిటీస్ తో. తర్వాత అసలు ఇవంటే ఏంటి, యాక్సలరేషన్ ఫార్ములా చెప్పారు, అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి, ఫోర్స్ అన్నారు, ఫోర్స్ అంటే ఏంటి అనేవి కూడా మళ్ళీ ఇవన్నిటి మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక క్లాసు నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఓకే, మనకైతే ఇంకొకటి చెప్తున్నాను లాస్ట్ ఈ క్లాస్ కి, వర్క్. ఓకే, వర్క్ అండ్ వర్క్ అంటే ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఆల్ ద టెర్మినాలజీ. ఓకే, work is equals to force into displacement. Force, just now we have derived force. What are the units of force? Newtons. Okay, for displacement, okay, meters. Okay, n into m, and also we are called as joules. Okay, SI units of work is joules. Okay, we will continue on next video. We have more physical quantities is there. Okay, learners, and please subscribe to our channel for more videos, and don't forget to press bell icon to get notifications about new videos. Thank you.